హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా హార్ట్ఫుల్ లైఫ్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వ్లాగ్లోకి వెళ్ళే ముందు కాసేపు మీతో మాట్లాడదామని డైరెక్ట్గా అయితే వచ్చేసిన. గుండు హాయ్ చెప్పు. హాయ్. ఇట్లా చెప్పాలి, హాయ్. హాయ్. బాగున్నారా? బాగున్నారా? తిన్నారా? ఏం కూర? పప్పి పప్పి. నీ పేరేం పేరు? వేదాంశు. మీ అన్న పేరు? నీ పేరేం పేరు? హిమాంశు. నానిగా డాడీ? నానిగా డాడీ కూలికి పోయిందా? నువ్వు పోవా? ఎందుకు పోతావా? రేపు పో, సరేనా? సరే అను. అసలు చూస్తుండగానే 9th మంత్కి అయితే వచ్చేసిన. అసలు లాస్ట్ డేస్కి అయితే వచ్చేసామన్నమాట. 9th మంత్ మొదలు, అలాగే 9th మంత్లో కష్టాలు కూడా మొదలు. అమ్మ రావడానికి ఇంకో 2 డేస్ పట్టొచ్చు. నాకు ఈ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం కూడా తోడుందంటే మా చిన్నోడని చెప్పుకోవాలి. మా ఆయనేమో ఆయన పనికి ఆయన వెళ్ళిపోతాడు, మా పెద్దోడేమో స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇంకా ఈ రోజు మొత్తం నాకు తోడుండేది మా చిన్నోడే కదా కదా. మళ్ళీ జరుగు, పక్కకి జరుగు, మీద కూర్చోవద్దు ఇక్కడ. ఇప్పుడు 1 మంత్ లాస్ట్ జర్నీ అనమాట. ఇంకా ఇదే లాస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే నేను ఆపరేషన్ చేయించేసుకుంటాను కాబట్టి. ఎవరో ఒకరు అడిగారు కూడా, ఒకవేళ ఇప్పుడు కూడా బాబు పుడితే నెక్స్ట్ పాప కోసం ఉంటారా అని. అమ్మో అంత లేదండి బాబు. పాపన్నా కానివ్వండి, బాబన్నా కానివ్వండి, ఖచ్చితంగా ఆపరేషన్ అయితే చేయించేసుకుంటాను. ఒకవేళ నార్మల్ అయితే 1 or 2 days, ఒకవేళ నార్మల్ అయితే కనుక 1 or 2 డేస్కి అయితే ఆపరేషన్ చేస్తామన్నారు. కనుక్కొని ఆపరేషన్ కూడా చేయించేసుకోవాలి. పనిలో పనిగా రెస్ట్ అయిపోతుంది కాబట్టి. మళ్ళీ ఇప్పుడు ఎలాగో రెస్ట్ తీసుకోవాలి కదా, నెక్స్ట్ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ అప్పుడు రెస్ట్ తీసుకోవాలి. అట్లా కాకుండా ఒకేసారి అయిపోతే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. చాలా మంది కూడా నన్ను చూసిన వాళ్ళు తొందరగా డెలివరీ అయిపోతుందిలే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే బేబీ బంప్ అనేది కిందికి ఉండటం వల్ల. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కాకపోతే ఇంకా ఎప్పుడు అవుతుందో తెలియదు కదా, అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. 9th మంత్ స్టార్ట్ అయ్యింది అంటే. ఇంకోటి ఏంటంటే మా విలేజ్కి హాస్పిటల్కి వెళ్ళటానికి కాస్త టైం పడుతుంది. ఏదైనా తెచ్చుకోవాలి అన్నా సడన్గా తొందరగా వచ్చి తెచ్చుకోలేము. కాబట్టి మనకి ఏం అవసరమో అన్నీ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఏంది మాట్లాడుతున్నా కదా, నేను మాట్లాడుతున్నా కదా. నాకేమనిపిస్తుందంటే దీపావళి తర్వాత డెలివరీ అవుతుందేమో అనుకుంటున్నాను. మనకి తెలుస్తుంటుంది కదా, అంటే ఫస్ట్లో బేబీ కొంచెం పైకున్నట్టుగా, మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, ఆయాసం వస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. కాకపోతే నాకు ఇప్పుడు బేబీ డౌన్కే అనిపిస్తుంది అనమాట. మాట్లాడుతుంటే చాలా ఇబ్బందిగా ఉండటం కానీ, బాగా ఆకలిస్తుంటుంది ఈ టైంలో, అలాగే ఉంది. అంతేకాదు మనకు ఫాల్స్ కాంట్రాక్షన్స్ అంటారు కదా, అవి వస్తుంటాయి, సర్ది నొప్పులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. కాబట్టి మనకి 9 పడ్డ తర్వాత ఇంకా ఎప్పుడు డెలివరీ అయ్యేది తెలీదు. జర్నీ మొత్తం నేను అందరికీ యాక్టివ్గా కనిపించవచ్చు, కానీ నాకే తెలుసు అసలు నేను ఎంత ఇబ్బంది పడ్డాను అనేది. ఇప్పుడైతే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. 9th మంత్ స్టార్ట్ అవుతుంటే ఇంకా ఎట్లుంటుంది అనేది. కూర్చుంటే లేవడానికి ఇబ్బంది. చాలా మంది కూడా కింద కూర్చోకు అని చెప్తుంటారు కదా, నాకు బాగా అలవాటు అయిపోయింది. సడన్గా ఇంకా కింద కూర్చుంటాను, లేవటానికేమో ఇబ్బంది పడుతుంటా. ఇప్పుడు కూడా పీట వేసుకొని కూర్చున్నా, కింద పడతావురా. నిజానికి అసలు నాకు ఏం వీడియోలు చేయాలో అర్థమవుతలేదు. వీడియో చేయాలి అన్న ఓపిక రావట్లేదు. కనీసం రొటీన్ వీడియోస్ చేద్దాం అనిపించినా కూడా ఓపిక రావట్లేదు అనమాట. అంటే వీడియోస్ చేస్తూ వర్క్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది, కానీ అంత ఓపిక ఉండట్లేదు. తొందరగా వర్క్ చేసేసుకుందాం, తొందరగా రెస్ట్ తీసుకుందాం అన్నట్టుగా వీడియోస్ చేయాలి అన్న ఇంట్రెస్టే రావట్లేదు అసలు. అమ్మ వచ్చిన తర్వాత ట్రై చేయాలి, కానీ ఇప్పుడైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంట్లో. ఇంకా ఒకటి ఏంటంటే పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇంకా చూడండి నా తిప్పలు. మార్నింగ్ లేవటం, వంట చేయటం. ఫస్ట్ అయితే వాడి కాడికి ఏదో ఒకటి వండేసి పంపించేస్తున్నాను. ఆ తర్వాత నేను నిదానంగా మళ్ళీ వంట చేసుకుంటున్నా. ఇబ్బందిగా ఉందన్నమాట, అందుకే వ్లాగ్స్ కూడా సరిగ్గా తీయలేకపోతున్నాను. నాకైతే కొంచెం ఫేస్ వాసినట్టుగా, ఇంకా కాళ్ళు కూడా కొద్దిగా వాసినట్టుగా అయితే అనిపిస్తున్నాయి. నడవటానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట, కాళ్ళు బాగా లాగేస్తున్నాయి. వాకింగ్ చేయాలంటారు కదా, అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు నాకైతే. పిల్లలతో వర్క్ చేసుకొని ఇంట్లో పని చేసుకునేసరికి మస్తు అవుతుంది. ఇంకా వాకింగ్లు, ఇంకా ఎక్సర్సైజ్లు అవన్నీ సపరేట్గా నేను అస్సలు చెయ్యను, చేసే ఇంట్రెస్ట్ కూడా ఉండదు.
ఈ ఈ పనులకే నాకు ఒళ్ళు నొప్పులు అయితే ఇంకా అవన్నీ చేయాలంటే మన వల్ల ఏడవుతుంది. నేను ఫస్ట్ టైము మీషోలో కొంచెం ఎక్కువగా ఒకేసారి ఆర్డర్ పెట్టేసిన. ఎప్పుడైనా సరే 1 లేక 2 అట్లా తీసుకుంటానమాట. కానీ ఫస్ట్ టైం చాలా వరకు పెట్టేసుకున్నాను నాకు కావాల్సినవి. ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో ఇవి ఉంటాయి, ఇవి వాడొచ్చు అని కూడా నాకు తెలీదు. యూట్యూబ్ చూడటం వల్లనే నాకు సగం తెలిసింది. ఇప్పుడు అన్నీ తెలుసుకొని నాకు కావాల్సినవన్నీ కూడా తీసుకుంటున్నాను. ఇంతకుముందు నిజం చెప్తున్నా, నాకు కనీసం ఫీడింగ్ పిల్లో ఉంటుందని కూడా తెలియదు. హాస్పిటల్లో అయితే ఫీడింగ్కి చాలా ఇబ్బంది పడ్డా. ఇంకా ఇంటి దగ్గర అయితే మనం తల కింద పెట్టుకుంటాం కదా పిల్లో, అదైతే వాడేదాన్ని. చాలా వరకు నాకు యూట్యూబ్ చూసిన తర్వాతనే ఇవన్నీ ఉంటాయా, ఇవన్నీ సర్దుకుంటారా అని తెలిసింది. అవన్నీ వచ్చిన తర్వాత నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటా. నాకు ఇంకో డౌట్ కూడా ఉంది. అంటే నేను 3 బేబీస్ ఉన్న వాళ్ళని చూసిన. ఫస్ట్ టైం పెయిన్స్ వచ్చి, సెకండ్ టైం కూడా పెయిన్స్ వచ్చి, థర్డ్ టైం పెయిన్స్ రాని వాళ్ళని కూడా చూసిన. అట్లా గిట్లా అవుతుందేమో అన్నట్టు కూడా కొంచెం టెన్షన్ ఉంది. ఒకవైపు ఏమో దీపావళి అయిపోయిన తర్వాత డెలివరీ అవుతుందేమో అనిపిస్తుంది. ఇంకోవైపు ఏమో ఒకవేళ 40 వీక్స్ వరకు కూడా నాకు పెయిన్స్ రావా, అన్ని రోజులు కూడా నేను వెయిట్ చేయాలా, అట్లా అనిపిస్తుంది అనమాట. అంటే నేను కొంతమందిని చూసిన అట్లా థర్డ్ టైం పెయిన్స్ రాని వాళ్ళని. పెయిన్స్ రావడానికి ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా నార్మల్ డెలివరీ అవ్వకుండా సిజరిన్ అట్లా అయిన వాళ్ళని చూసిన. అందుకోసం కొంచెం టెన్షన్గా కూడా ఉంది. సిజరిను నార్మలు ఈ టెన్షన్ కంటే అమ్మో అన్ని రోజులు వెయిట్ చేయాలా అన్న టెన్షనే ఎక్కువ తప్ప నాకు తొందరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది. ఫస్ట్ టైం మొన్న ఒకసారి మా వారితో అన్నాను కూడా, అమ్మో చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు. 9 మంత్స్ పడగానే ఊరికే నాకు ఆపరేషన్ చేయించేసి అట్లనే ఫ్యామిలీ ఆపరేషన్ కూడా చేయించేసేయి అని అడిగాను అనమాట ఫస్ట్ టైము. గవర్నమెంట్లో అయితే అలా చెయ్యరు. నార్మల్ డెలివరీ కాబట్టి ఖచ్చితంగా పెయిన్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఇంకా ప్రైవేట్లో అయితే చేస్తారేమో, కానీ ప్రైవేట్కి వెళ్ళే ఉద్దేశం అయితే నాకు లేదు. ఇంకా ఖచ్చితంగా పెయిన్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఓకే అండి, ఇప్పుడైతే మనము మన వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేస్తే ఇంకా నాకు ఎనర్జీగా ఉంటుందన్నమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా నచ్చితే కావాలంటే షేర్ కూడా చేసుకోవచ్చు. మన ఫ్యామిలీలోకి ఆల్వేస్ వెల్కమ్. ఇక వ్లాగ్లోకి వెళ్దామా? పండక్కి అందరూ పిండి వంటలు చేసుకున్నారా? నిజానికి నాకు చేసుకునే ఇంట్రెస్ట్ లేకుండే, కాకపోతే మా అత్తమ్మ అయితే అవతల గారెలు చేస్తుంది. అంటే ఇప్పుడు పిండి తడుపుతుందనమాట. నేను చేసేలోపు పిండి పట్టించుకరా నీకు కూడా చేసిస్తా అన్నది. ఇంట్లో ఏదో ఒకటి ఉంటే పిల్లలకి కూడా కొంచెం టైం పాస్గా ఉంటుంది, నాకు కూడా తినాలనిపించింది. అందుకే ఇంకా బియ్యం అయితే పట్టిస్తున్నా. నేనైతే ఇప్పుడు 2 షేర్ల బియ్యం అయితే పట్టిస్తున్నా. 2 షేర్లు అయినా సరే చేయనికే మస్తు టైం పడుతుంది అబ్బా. మొన్న రాగి లడ్లు అయితే చేసిన కదా, అవైతే నిజంగా టేస్ట్గా ఉన్నాయి, అయిపోయినాయి. అవి మళ్ళీ చేసుకోవాలి. ఇట్లా పిండి వంటలు చేసుకోవటానికి మన షేన్ బియ్యం కంటే కూడా కంట్రోల్ బియ్యమే బాగుంటాయి అంటారు. ఇప్పుడు నేను కూడా అవే అయితే వాడుతున్నాను. ఈ వ్లాగ్ అయితే తీసి నేను చాలా డేసే అవుతుంది, కాకపోతే కొంచెం లేట్గా షేర్ చేసుకుంటున్నా, ఏమనుకోకుర్రి. అంటే దసరా పండగకి ముందు తీసాను, కానీ దసరా పండుగ వ్లాగ్ అనేది లేట్ అయిపోతుంది కదా అనేసి ముందు అది పెట్టానన్నమాట. ఆ తర్వాత ఇది పెడుతున్నా. ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అయితే నాకు చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు 2 సూపర్ మ్యాన్స్ అయితే హెల్ప్ చేయడానికి ఉన్నారు, మా పెద్దోడు మా చిన్నోడు. నేను కూర్చున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న వస్తువులు కావాలంటే టక్కున తెచ్చిచ్చేస్తారు నాకు. ఒక్కోసారేమో ఒక్క వస్తువు తేవడానికి 2 కొట్లాడతారు. అలాంటి టైంలో నేనే తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారేమో నువ్వు తేపో అని కొట్లాడతారు. ఆ టైంలో కూడా నేను తెచ్చుకోవాల్సి వస్తుంది. నాకు ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలని ఉంది. చాలామంది కూడా నేను 7th మంత్ వర్క్ చేసుకోలేకపోతున్నా, మీరు మంచిగా చేసుకుంటారు, నాకు 3rd మంత్ నాకు అసలు ఓపిక ఉండట్లేదు, మీరు బాగా చేసుకుంటారు, ఇట్లాంటి కామెంట్స్ అయితే పెడుతుంటారు. నాదేముంది, ఇంట్లో పనులు మాత్రమే చేసుకుంటున్నాను. ఇంకా కొంతమంది అయితే ఇంట్లో చూసుకుంటూ బయట వర్క్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అప్పట్లో అయితే ప్రెగ్నెంట్గా ఉన్నప్పటికీ పొలం దగ్గరికి కూడా వెళ్ళేటోళ్ళు కదా. అప్పుడేంటండి బాబు, ఇప్పుడు కూడా వెళ్ళే వాళ్ళనైతే నేను చూసిన. నాకు తెలిసి ఇంట్లో పనులు చేసుకొని బయట పనులు చేసుకునే వాళ్ళకంటే కూడా ఎక్కువగా నేనేం కష్టపడట్లేదు అని నా ఫీలింగ్. యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కాకపోతే ఇంకా మేనేజ్ చేసుకుంటున్నాను. ఈ రోజు అయితే టైం చాలా అయింది, కానీ కూరగాయలు ఏమీ లేవంట. ఇంకా మునగాకు ఎప్పటి నుంచో తీసుకురమ్మంటున్నాను, ఈ రోజు తీసుకొచ్చిండు. మునగాకు వల్ల అసలు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అందరికీ తెలిసే ఉంటుంది, కొంతమంది తెలియని వాళ్ళకి తెలుస్తుందేమోనని చెప్తున్నా. మునగాకు అనేది మనకి బ్లడ్ పెంచడంలో సూపర్ ఫుడ్ అని చెప్పుకోవాలి. అసలు అనేమియా, అదే రక్తహీనత అయితే తగ్గిస్తుంది. ఈ ఆకులో అయితే మనకు ఐరన్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి హిమోగ్లోబిన్ని పెంచుతుంది మనకు. ఇందులో అయితే విటమిన్ ఏ, విటమిన్ సి, అలాగే ఐరన్, కాల్షియం అన్నీ కూడా ఉంటాయి, కాబట్టి మనకి ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది.
ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి తగ్గించటంలో హెల్ప్ చేస్తుంది. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ మునగాకు అనేది చాలా బెస్ట్ అసలు. కాకపోతే ఎక్కువ తినొద్దు అంటారు. మనము ఎంత తినాలో అంతవరకే తినాలి, ఎక్కువ మోతాదులో అయితే అస్సలు తినొద్దంట. మునగాకునైతే పప్పులో వేసైనా చేసుకోవచ్చు, లేకుంటే ఫ్రై లాగా దగ్గరికి వేపుల్లాగా కూడా చేసుకోవచ్చు. కానీ ఈ ఆకు తెంపటానికి మాత్రం అసలు చాలా టైం పట్టేటట్టుంది. చూసిరు కదా, ఇంత మందిని కలిపి తెంపినాము, అయినా కూడా లేట్ అయ్యేటట్టుందని ప్రస్తుతానికి టమాటా చారు అయితే పెడుతున్నా. ఆకలి అవుతుంది. ఇలాంటివి ఏంటంటే నైట్ టైం తెచ్చుకొని ఉదయం వండుకోవాలి, అట్లయితేనే తొందరగా అవుతుంది. అప్పుడే తెచ్చుకొని అప్పుడే గిల్లి అప్పుడే వండాలంటే టైం చాలా పడుతుంది. ఈ చిట్టి చిట్టి టమాటాలని చారు పెడితే అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే మా చెట్టుకి ఎక్కువ ఉండవు, ఎందుకంటే మా చిన్నోడు ఇన్ని నిలబడి ఇన్ని తింటాడు అనమాట. కనీసం వాటిని నాకు కూరలో వేసుకునే ఛాన్స్ కూడా ఇయ్యాడు. వీటిని ఉడకబెట్టి పిసికి చేసేసరికి చాలా టైం పడుతుంది కదా, అందుకని ముందుగానే మిక్సీలో అయితే వేసేసుకుంటున్నాను. మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత మసాలా పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. నాకు చాలా టైం ఉంది అనుకున్నప్పుడేమో ఉడకబెట్టి చేసుకుంటాను, లేదు తొందరగా అయిపోవాలి అనుకున్న టైంలోనేమో ఈ విధంగా చేసుకుంటా. ప్రెగ్నెన్సీలో థర్డ్ మంత్లో ఎలాగో కొంచెం సిక్నెస్గా అట్లుంటాము, అది ఇంకా కామన్ ప్రతి ఒక్కరిలో. కానీ థర్డ్ మంత్ తర్వాత కొంచెం కొంచెం బెటర్ అవుతాం. అలాంటి టైంలో మనము ఇంట్లో అన్ని వర్కులు కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఎంత యాక్టివ్గా హెల్తీగా ఉంటామో మన బేబీ కూడా అంతే యాక్టివ్గా హెల్తీగా ఉంటుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీలో వేరే వేరే కాంప్లికేషన్స్ రావచ్చు, అంటే వేరే వేరే సమస్యలు అనమాట ప్రెగ్నెన్సీలో. కొంతమందికి ఏమో ఏ సమస్య లేకుండా కూడా ఉంటారు. అంటే కొంతమందికి 5th మంత్లోనే స్టిచెస్ పడటం కానీ, లేకుంటే పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా, అలాంటివి కానీ, లేకుంటే ఫీవర్స్ రావటము, అలాంటివి చాలానే ఉంటాయి. కొంతమందికి ఏమో అసలు ఏ సమస్య ఉండదు, సాఫీగా సాగిపోతుంది. నాకు కూడా చాలా వరకు ఈ 9 months మంచిగానే జరిగిపోయింది. కాకపోతే ఒక సర్ది దగ్గు వీటి వల్ల మాత్రమే నేను చాలా ఇబ్బంది పడ్డా. ఇంకా ఏ కాంప్లికేషన్స్ కూడా లేవు. ఇంకోటి బ్లడ్ తక్కువ అండి బాబు. నా దృష్టిలో ఏంటంటే నేను బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎంత తినాలనో ఏం తినాలనో అవి బాగా తింటున్నా అనుకుంటా, కానీ అది సరిపోవట్లేదేమో మేబీ. బేసిక్గా మనం చాలా తక్కువ తింటాము. అలాంటిది ఈ టైంలో మనది మనకు తినాలి, మన లోపల ఉన్న బేబీకి తినాలి అంటే ఇంకా కొంచెం ఎక్కువ తినాల్సి వస్తుంది. అందువల్ల ఇద్దరికి సరిపోదేమో. మునగాకు తెంపుడేమో కానీ ఇల్లు మొత్తం అదే ఉంది అసలు. పిల్లలు పెద్దలు అందరం కలిసి తెంపినాము. ఇంతకుముందు ఇక్కడ పిల్లలు కనిపించారు కదా, అమ్మాయిలు, వాళ్ళు మా వదిన పిల్లలు. పండక్కి మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చారు అనమాట. టమాటా చారు అయితే అయ్యింది. ముందుగా అయితే తినేసి ఆ తర్వాత ఇంకా మునగాకు వేపుడు అయితే చేసుకుంటా. మునగాకునైతే బాగా కడిగేసి కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను. అందులో కొద్దిగా ఉప్పు అయితే వేసి ఒక చిన్న గ్లాసు, మనం చాయ్ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో అయితే వాటర్ వేసేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నా. ఒక్క విజిల్ వచ్చినా చాలు. ఆయిల్లోనే కనుక వేపినామంటే సరిగ్గా ఉడకపోవచ్చు ఆకనేది, అందుకే ముందుగా కుక్కర్లో వేసుకోవటం బెటర్. పిండి పట్టించడానికి అందులోకి కావాల్సిన ఐటమ్స్ అయితే నాతో లేకుండే, ఇంకా మెల్లిగా తెప్పించుకున్నాను అనమాట. పిల్లలకైతే ఈ బియ్యం తినే అలవాటు ఏందో ఏమో, బియ్యం అస్సలు తినొద్దు కానీ బియ్యం తింటామంటారు. నా చుట్టూ కూర్చున్నారు, ఒక్కొక్కరు పుసుక్కున బియ్యం తీసుకుంటారు, నోట్లు వేసుకుంటారు. నేనైతే పిండి పట్టించడానికి మినప్పప్పు అలాగే శనగపప్పు ఇంకా జీలకర్ర అయితే వేస్తున్నా. ప్రెగ్నెన్సీలో వర్క్ చేసుకోవడానికి ఇబ్బందిగా అనిపించిన వాళ్ళకి ఒకేసారి అన్ని పనులు కాకుండా కొద్దిగా కొద్దిగా వర్క్ చేసుకోవటం వల్ల మనకి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. ఇక్కడైతే నేను అన్నదానం ఉండే అనమాట గుడి దగ్గర, అక్కడికైతే వెళ్ళి తినేసి మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి మా ఊరి బస్ స్టాండ్ ఇది. మనము ఒకే దగ్గర కదలకుండా కూర్చొని నీరసంగా ఉండేదానికంటే చిన్న చిన్న పనులు చేసుకోవటం బెటర్. అంటే బట్టలు మడత పెట్టడం కానివ్వండి, కూరగాయలు కట్ చేయటము, ఇట్లా చిన్న చిన్న పనులైనా సరే చేసుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ బద్ధకంగా పడుకొని ఉన్నాం అనుకోండి, ఈ 9 months అనేది మనకు అసలు హ్యాపీగా గడవదు. మనం ఎంత మొద్దుగుంటామో లోపల బేబీ కూడా అంతే మొద్దుగుంటుంది. ముద్దుగా కాదండి బాబు, మొద్దుగా అంటే నీరసంగా, యాక్టివ్గా లేకుండా అన్నమాట. నేనైతే చాలా వీడియోస్లో చెప్పాను, నాకు అలసట అనిపించినప్పుడు బాగా రెస్ట్ తీసుకుంటా, ఇంకా తర్వాత నాకు ఫుల్ ఎనర్జీగా అనిపిస్తుంది. ఈ విషయం అయితే నేను ప్రతి ఒక్క వీడియోలో షేర్ చేసుకుంటూనే ఉంటా. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ బరువున్న వస్తువులను అయితే అస్సలు ఎత్తొద్దు, దానివల్లనే మనం బాగా స్ట్రెయిన్ అయిపోతాం, మంచిది కూడా కాదు. నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్గా తినాలి ఫస్ట్.
మనం తింటేనే కదా యాక్టివ్గా ఉండేది. డాక్టర్స్ కూడా మనకు చెప్తూ ఉంటారు కదా, 3 పూటలు ఒకేసారి బాగా తినకుండా కొంచెం 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 ఒక 4-5 సార్లు తినండి అని, అట్లనే తినాలి. ఇప్పుడైతే ఈ పద్ధతిని పాటిస్తలేను కానీ ఫస్ట్లో అయితే పాటించేదాన్ని. ఇంకా మెయిన్ మనకు నిద్ర లేకపోతే ఎట్లుంటాం యాక్టివ్గా? మనిషికి నిద్ర ముఖ్యం బిగిలు. మనకు 7 నుంచి 8 గంటల వరకు నిద్ర ఉండాలంటారు కదా. ప్రెగ్నెన్సీలో కొంచెం ఎక్కువ నిద్ర ఉన్నా, కొంచెం ఎక్కువ రెస్ట్ ఉన్నా పర్లేదు. నైట్ టైమే కాకుండా మార్నింగ్ టైంలో కూడా, అంటే మధ్యాహ్నం కానివ్వండి, అట్లా ఒక 1 అవర్ 2 అవర్ రెస్ట్ తీసుకోవటం బెటర్. ఇంకా మనకు మైండ్ రిలాక్స్గా ఉండి మనం ఎంజాయ్గా ఉండనికే సాంగ్స్ వినాలి ఫస్ట్. ఎక్కువగా మంచి మ్యూజిక్ విన్నామనుకోండి, మైండ్ అసలు ఎంత రిలాక్స్గా అనిపిస్తుందో. మా పెద్దోడు కడుపులో ఉన్నప్పుడు నేను ఒకటి గోపాల బాలుడమ్మ అనే ఒక సాంగ్ ఉంటుంది, అది బాగా వినేదాన్ని. అది పక్కన పెట్టుకునే పడుకునేదాన్ని. అప్పుడప్పుడు పొట్ట మీద పెట్టి బేబీకి కూడా వినిపించేదాన్ని. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ మా పెద్దోడు పుట్టిన తర్వాత ఒకవేళ ఆ సాంగ్ని ఆన్ చేసి పక్కన పెడితే వాడు మంచిగా నిద్రపోతుండే. ఆ టైంలో నాకు అనిపించింది, అమ్మో వాళ్ళు నిజంగానే లోపల ఉండి వింటారేమో, ఈ సాంగ్ బాగా విన్నాడు కదా, అందుకే ఈ సాంగ్ వింటూ మంచిగా హాయిగా పడుకుంటున్నాడు అనిపించింది. ఇంకా మునగాకు వేపుడు అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ పల్లి పొడి అయితే వేస్తున్నాను అనమాట, ఒక 2 చెంచాలు. ముందుగానే పల్లీలను అయితే వేయించుకొని పొట్టు తీసేసి మిక్సీకి అయితే పట్టుకొని పెట్టుకున్నా. మరీ ఆకు ముదురుగా ఉంటేనో లేతగా ఉంటేనో కర్రీ అనేది చేదుగా ఉంటుంది అంటారు. ఇంకా మొత్తానికి కర్రీ కూడా అయిపోయింది. కాకపోతే ఇంకా మధ్యాహ్నము నేను అన్నదానం దగ్గరనే తినేసి వచ్చాను కాబట్టి ఇప్పుడు దాంతో పని లేదు. మా సైడ్ అయితే ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు ఎండ కొడుతుందో అర్థమవుతలేదు. అందుకే ఎండ కొట్టినప్పుడే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసుకుంటున్నా. అది ఆల్రెడీ డ్రై చేసినప్పటికీ ఎండలో వేస్తేనే నాకు అదొక సాటిస్ఫాక్షన్. ఇప్పుడు నాకైతే 9th మంత్ స్టార్ట్ అవ్వబోతుంది. 9th మంత్లో ఇంకా యాక్టివ్గా ఉండాలంటారు కానీ ఈ టైంలో కొంచెం మనం డల్గానే ఉంటాం. బాడీ పెయిన్స్, లెగ్స్ పెయిన్స్, ఇంకా కొంతమందికి అయితే అసలు ఎంతలా వాస్తాయో కాళ్ళని హాస్పిటల్స్లో చూసిన నేను. అలాంటి టైంలో మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది కదా, ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్నట్టు. ఫస్ట్ టైం సెకండ్ టైం కంటే కూడా నాకు ఇప్పుడు ఇంకా ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంది అసలు. అప్పుడు ఎంత ఎదురు చూసినానో ఇప్పుడు అంతకంటే డబల్గా ఎదురు చూస్తున్నా. ఈ టైంలో వాకింగ్ చేయమని చెప్తుంటారు కదా, నాకైతే వాకింగ్ చేయటం అంటే అసలు ఇంట్రెస్ట్ రాదు. అందుకే ఆ టైంలో మా అమ్మకి కానీ లేకుంటే ఫ్రెండ్స్కి కానీ కాల్ చేసి మాట్లాడుకుంటా ఇంకా తిరిగేస్తా, వాకింగ్ అయిపోతుంది. కొంతమందికి ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానీ ఏదో ఒక ప్రాబ్లం ఉండి ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంచెం బాధపడటం, ఏడవటం అట్లా ఉంటారు కదా. అట్లా ఉండటం వల్ల కూడా బేబీ అనేది హెల్తీగా ఉండదంట. మనం బాధపడితే మన బొజ్జలో ఉన్న బేబీ కూడా బాధపడుతుందంట. అందుకే మన బేబీ కోసమైనా సరే మనం కొంచెం హ్యాపీగా ఉండటానికి ట్రై చేయాలి. ఓకే అండి, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, కుదిరితే హైప్ కూడా చేయుర్రి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.